చాలా మంది 25,000 నుంచి 30,000 మధ్యలో ఏ ఫోన్ కొనాలని అడుగుతా ఉన్నారు. ఒకవేళ మీ బడ్జెట్ 25,000 నుంచి 30,000 అనుకోండి, వీడియోలో మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏ ఫోన్ మీకు సెట్ అవుతుందో ఆ బడ్జెట్ లో. ప్రెజెంట్ ఫిబ్రవరి 13వ తారీఖు నేను వీడియో రికార్డ్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ 2-3 మంత్స్ మీరు వెయిట్ చేశారనుకోండి, కొత్త ఫోన్స్ కూడా రావచ్చు. నథింగ్ ఫోన్ 3A Pro ఉంది, మార్చి 4వ తారీఖు నథింగ్ 4A Pro రావచ్చు. అండ్ ఇప్పుడు మోటోలో H60 Pro ఉంది కదా, H70 Pro కూడా కమింగ్ మంత్స్ లో రావచ్చు. ఇట్లా వీటికి అప్గ్రేడ్ వర్షన్స్ కూడా వస్తాయి. సో ఒకవేళ మీరు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి, లేదు ఇప్పుడైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పే ఫోన్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫోన్ రేట్స్ అయితే కొంచెం పెరిగినాయి. ఒకప్పుడు OnePlus Nord 5 మీకు 30,000 రూపాయలు లోపు వచ్చేది, ఇప్పుడు 32,000 రూపాయలు అయింది. iQOO Neo 10 కూడా 36,000 రూపాయలకి వెళ్ళింది. Poco F7 32,000 రూపాయలకి వెళ్ళింది. సో అయితే 30,000 రూపాయలు లోపు వచ్చే ఫోన్స్ ఉన్నాయి కదా, ఈవెన్ H70 రీసెంట్ గా లాంచ్ అయింది. ఇది లాంచ్ అప్పుడు ఇది 30,000 రూపాయలు లోపే వచ్చింది అన్ని ఆఫర్స్ కలుపుకొని. ఇప్పుడు ఇది కూడా 32,000-33,000 అయితే వెళ్ళిపోయింది. మొత్తం ఫోన్స్ అని ప్రైజెస్ అయితే పెరిగిపోతూ ఉన్నాయి. ఆల్రెడీ మీరు లాస్ట్ దసరాకి కానీ ఫోన్ కొనుంటే మాత్రం దయచేసి వాటిని అమ్మడం కానీ ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పా కదా, ర్యామ్ స్టోరేజ్ ఇవన్నీ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి, ఫోన్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. సో బెటర్ వాటిని యూజ్ చేసుకోండి కొద్దిగా, ప్రైజెస్ మళ్ళీ స్టేబుల్ అయ్యే వరకు. 25,000 దగ్గర బెస్ట్ ఫోన్ అయితే మీరు పర్ఫార్మెన్స్ కోసం చూడట్లేదు, అసలు నేను గేమ్స్ ఆడను, నాకు కెమెరా బాగుండాలి అనుకుంటే మాత్రం Vivo T4 Pro ఉంటుంది. ప్రెజెంట్ ఈ ఫోన్ నేను రికార్డ్ చేసే టైంకి 24,999 అయితే వస్తుంది. ఈ ఫోన్ చాలా మందికి నేను సజెస్ట్ చేశాను అండ్ చాలా మంది హ్యాపీగా ఉన్నారు తీసుకొని. ముఖ్యంగా ఓన్లీ కెమెరా యూస్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. ఎందుకంటే దీనిలో టెలిఫోటో లెన్స్ ఉంటాయి ఆ ప్రైస్ లో. అండ్ వివో ఫోన్ కాబట్టి మీకు ఫొటోస్ మీకు తెలిసిందే కదా, మనకు కావాల్సినట్టు వస్తాయి. మచ్చలు ఇవన్నీ తీసేసి అందంగా మనం ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విధంగా అయితే వస్తాయి. మెయిన్ కెమెరా పెరిస్కోపిక్ లెన్స్ లో OIS కూడా ఉంటుంది. 2 50 మెగాపిక్సెల్ కెమెరాసే అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా ఇది మీకు కొంచెం కర్వ్డ్ స్క్రీన్, ఇది మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే, ఫుల్ HD+ రెజల్యూషన్ తో వస్తుంది, AMOLED డిస్ప్లే. అండ్ 6500 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. దీనిలో మీకు 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, IP6869 రేటింగ్ ఉంటుంది. 4+6 అప్డేట్స్ కూడా వస్తాయి. ప్రాసెసర్ కూడా తగ్గుతుంది, 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ర్యామ్ కూడా LPDDR4X 2.2 స్టోరేజ్ తో వస్తుంది వర్షన్. సో కొంచెం అవి తగ్గుతాయి, పర్ఫార్మెన్స్ అంత ఉండదు, మీరు గేమ్స్ ఇలాంటి ఆడలేరు. కానీ జనరల్ యూస్ కి అయితే మాత్రం ఇది మీకు బాగుంటుంది. రావడమే మీకు బేస్ మోడల్ 8GB తో వస్తుంది, 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో వస్తుంది. లేదు నేను కొద్ది గేమ్స్ కూడా ఆడతాను, కొద్ది గొప్ప నేను గేమ్స్ ఆడాలి అనుకుంటే మాత్రం కొద్ది కెమెరా కూడా బాగుండాలి అంటే అప్పుడు మోటోలో H60 Pro బెటర్ ఫోన్ అవుతుంది. 26,999 వస్తుంది ఇప్పుడు ప్రెజెంట్. ఇది నేను ప్రెజెంట్ రికార్డ్ చేసే టైంకి. దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా LPDDR5X ర్యామ్ ఉంటుంది, UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. 120 FPS వరకు గేమ్స్ ఆడొచ్చు. ఈవెన్ BGMI కూడా 120 FPS లో సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు క్యాజువల్ గేమ్ ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు, మరి సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందలేరు కానీ క్యాజువల్ గేమ్ అయితే ఆడుకోవచ్చు. కెమెరాస్ బాగుంటాయి. కెమెరాస్ దీనిలో మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, OIS తో వస్తుంది. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, OIS తో వస్తుంది. ఇవి కూడా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. పోర్ట్రేట్ షాట్స్ మీరు టెలిఫోటో లెన్స్ యూస్ చేసి తీయొచ్చు. వీటి రివ్యూస్ కూడా ఉంటాయి, మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే మన ఛానల్లో వీటి మాక్సిమం ఫోన్ అన్బాక్సింగ్ రివ్యూస్ ఇవన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. జస్ట్ మోటోలో H60 Pro ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని కొట్టారు అనుకోండి, మొత్తం వీడియోస్ అని మీకు కనిపిస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ లో మీకు బ్యాటరీ కూడా బాగుంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, NFC ఉంటుంది, IP రేటింగ్ ఉంటుంది, IP69 రేటింగ్ తో వస్తుంది. అండ్ 1.5K డిస్ప్లే, ఇది ఫుల్ HD కాదు, ఇది ఫుల్ HD డిస్ప్లే. ఇందాక వివో ఇది 1.5K రెజల్యూషన్ తో వస్తుంది, POLED ప్యానల్. ఇది కూడా మీకు మంచి ఫోన్, కర్వ్డ్ డిస్ప్లే. ఇది కూడా కెమెరా కొంచెం గేమ్స్ ఆడాలనుకుంటే H60 Pro కూడా మంచి ఫోన్ ఆ ప్రైస్ లో. లేదు నేను ప్రాపర్ గా ఓన్లీ గేమ్స్ ఆడదా, కెమెరా మనకు అవసరం లేదు అనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి, 28,999 వస్తున్నాయి. ఇవి iQOO Neo 10R, ఇది 8th Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి రియల్మీ ఫోన్, Realme GT70. ఇది వచ్చేసరికి MediaTek ప్రాసెసర్ తో వస్తుంది, 8400 Max ప్రాసెసర్ తో వస్తుంది. ఇది కూడా మంచి ప్రాసెసర్, 120 FPS మీరు గేమ్స్ ఆడొచ్చు. LPDDR5X ర్యామ్ ఉంటుంది, UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి సేమ్ ప్రైస్ కి 256GB మోడల్, ఇది కూడా 28,999 వస్తుంది. దీనిలో మీకు 5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. ప్రాసెసర్ కూడా ఇది Qualcomm ప్రాసెసర్. సో దీనిలో మీకు గేమింగ్ ఫీచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్రాపర్ మీరు గేమ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం, గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే Neo 10R కొంచెం బెటర్ ఫోన్ అవుతుంది దీంతో కంపేర్ చేస్తే. కాకపోతే ఇది కూడా మంచి ఫోనే, రెండు మీకు ఇంచుమించు ఒకటే స్పెక్స్ తో వస్తున్నాయి. దీనిలో మీకు 128GB మోడల్ కూడా ఉంటుంది, 26,999 వస్తుంది iQOO Neo 10R లో. కాకపోతే దానిలో స్టోరేజ్ మీకు UFS 3.1 ఉంటుంది, UFS 4.1 అయితే ఉండదు, అది మైనస్. తీసుకుంటే మీరు గేమింగ్ కోసం తీసుకుంటున్నారు కాబట్టి దీనికి వెళ్ళాలి. ఇది మీకు సేల్ లో లాస్ట్ టైం చూస్తే మీకు దసరా సేల్ 25,000 26,000 కూడా వచ్చింది. ఇప్పుడు పెరిగిపోయింది కొంచెం ప్రైస్. స్టిల్ అక్కడ మీరు 30,000 రూపీస్ లోపు గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఇది 8GB ర్యామ్ 256GB మోడల్ బెటర్ ఆప్షన్ అక్కడ వీటన్నిటితో కంపేర్ చేస్తే. ఇది కూడా 33,000 అట్లా ఉంటది చూడడానికి, మీరు వెళ్ళి చూస్తే బ్యానర్ లో. ప్రెజెంట్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం 28,300 రూపీస్ అట్లా కనిపిస్తా ఉంది. ఇది పెరుగుతూ తగ్గుతూ వస్తా ఉంది. ఇది కూడా మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, కాబట్టి దీనిలో ఉన్న ఫీచర్స్ అయితే దీనిలో ఉండవు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే దీంతో కంపేర్ చేస్తే iQOO వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, IP69 రేటింగ్ ఉంటుంది, ప్రాపర్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది, NFC ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి ఫీచర్స్. దీనిలో మీకు NFC ఉండదు, IP69
68, 69 రేటింగ్, IP65తో వస్తుంది ఇది. ఈ రెండు మైనస్ దీనికి అది ప్లస్ పాయింట్. రెండిట్లో మైనస్ ఏంటంటే కామన్ గా టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. సో పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు మీకు జూమ్ చేసి 3x అట్లా తీయడానికి అయితే ఉండవు. ఇది మీకు రెండిట్లో సేమ్ కెమెరా సెటప్. బ్యాక్ మెయిన్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా. రెండు 1.5K డిస్ప్లేసే. అండ్ ఇది వచ్చేసరికి 6400 mAh బ్యాటరీతో వస్తుంది, ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరా అయిపోయింది, పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇంకో ఫోన్ కూడా చాలా మంది అడుగుతారు, నథింగ్ ఫోన్ 3A Pro, దీని గురించి చెప్పట్లేదు. అసలు నథింగ్ అని నీకు పడదు, పడదు. ఇలా చాలా మంది కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. మళ్ళీ దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది కూడా కెమెరాస్ బాగుంటాయి, మీకు కెమెరా పరంగా అయితే బాగుంటుంది. దీనిలో కూడా మీకు చక్కగా మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఉంటుంది, టెలిఫోటో లెన్స్ కూడా మీకు 50 మెగాపిక్సెల్ ఉంటాయి, అవి కూడా పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ వస్తాయి. దీనిలో అడ్వాంటేజ్ UI బాగుంటుంది అబ్బా. UI చాలా బాగుంటుంది, చాలా స్మూత్ ఉంటుంది, క్లీన్ ఉంటుంది, ఎలాంటి చెత్త ఉండదు. కానీ దీనిలో మైనస్ ఏంటంటే మీకు బాక్స్ లో చార్జర్ రాదు, కేస్ రాదు, బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కాకపోతే డిస్ప్లే ఫుల్ HD డిస్ప్లే. అక్కడ అన్ని మనకు 1.5K డిస్ప్లేస్ ఉన్నాయి, ఇది ఫుల్ HD డిస్ప్లే. సో బ్యాటరీ ఓకే, ఫుల్ డే అయితే యూజ్ చేయొచ్చు మీరు లైట్ టు మీడియం యూజర్ అయితే. కొంచెం బ్యాటరీ కెపాసిటీ పెంచాలి నెక్స్ట్ జనరేషన్ కైనా వీళ్ళు. అండ్ డిస్ప్లే కూడా అక్కడ కాంపిటీషన్ అయితే 1.5K అట్లా తీసుకొని రావడం ఇలా చేయాలి. అండ్ బాక్స్ లో చార్జర్ అందరు ఇస్తారు అక్కడ ప్రైస్ లో, దీని కాంపిటీటర్స్ అన్ని. ఇట్లాంటివన్నీ ఇస్తే బాగుంటది. ఇది కూడా కెమెరా కోసం అయితే మాత్రం మీరు నథింగ్ ఇష్టపడే వాళ్ళు ఈ లైట్లు కావాలనుకుంటే, నెక్స్ట్ జనరేషన్ లైట్లు నాకు తెలిసి ఉండకపోవచ్చు, దీనికైతే 2 లైట్లు అయితే ఉంటాయి. సో ఇవి మీకు కావాలి అనుకుంటే మాత్రం ఇది కూడా మంచి ఫోన్. ఇది కూడా మీకు గేమింగ్ అయితే పనికిరాదు. 7S Gen 3 ప్రాసెసర్, జనరల్ యూస్ కి బాగానే ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా దీనిలో మీకు LPDDR4X UFS 2.2తో వస్తుంది. గేమింగ్ అంత పనికిరాదు, కెమెరా బాగుంటుంది. ఇవి ప్రెజెంట్ అయితే 25,000 నుంచి 30,000 మధ్యలో ఉన్న ఫోన్స్ అయితే మనం కొనుక్కో దగ్గర అయితే. మిగిలిన ప్రైస్ పెరిగిపోయినాయి, ఆల్రెడీ చెప్పాను మీకు. OnePlus Nord 5 చూసుకుంటే 32,000 కలిగింది, ఇది కూడా మంచి ఫోనే. దీనిలో కూడా ఒక 2 మైనస్లు అయితే ఉంటాయి. ఒకటి టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు, అండ్ ఇంకొకటి స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. మిగతా అన్ని బాగుంటాయి. దీని వీడియో కూడా మన ఛానల్ ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. మీరు OnePlus ఫోన్ కోసమే చూస్తున్నారు అంటే ఇది ఒకటి ఉంది. ఇంకో 3-4 నెలలు వెయిట్ చేస్తే దీనికి అప్గ్రేడ్ వర్షన్ కూడా వస్తుంది. ఇంకా బ్యాటరీ 6800 ఉంటుంది, అది 9000 కూడా పోవచ్చు. ఇంకా చాలా చేంజెస్ అయితే చేయబోతున్నారు, వెయిట్ చేస్తే ఇంకా మంచిది ఒకవేళ OnePlus ఫ్యాన్స్ అయితే మీరు. అండ్ పోకో అప్పుడు వచ్చింది Poco F7, ఇంతవరకు దీనిలో 120 FPS తీసుకొని రాలా. మంచి ప్రాసెసర్ ఇది, 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది, కానీ 90 FPS వరకే ఇచ్చారు. 120 FPS గేమింగ్ సపోర్ట్ ఇంతవరకు తీసుకొని రాలా. గేమింగ్ ఫోన్ అని చెప్పి పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు దీన్ని. ఇది కూడా ఉంది, 32,000 అయితే వస్తుంది. డిస్ప్లే అన్ని బాగానే ఉంటాయి, కొంచెం అది వీళ్ళు చూడాలి, అప్డేట్ ఇంతవరకు ఇవ్వాలి దీనికి. అండ్ ఈ ఫోన్ కూడా బాగా అనిపించింది నాకు. ఒకవేళ మీరు స్లిమ్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం చాలా స్లిమ్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. H710 రీసెంట్ గా లాంచ్ అయింది, ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు లైట్ మీడియం యూజర్ అయితే ఈ ఫోన్ కూడా చెక్ చేయొచ్చు. జనరల్ యూస్ కి గేమ్స్ ఆడడానికి పనికిరాదు. కెమెరాస్ బాగుంటాయి, టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు, మెయిన్ వైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇది స్లిమ్ ఫోన్, ఆ ప్రైస్ లో మీకు 32,000 వస్తుంది. ప్రెజెంట్ అయితే లాంచ్ రోజు అయితే 29,000 వచ్చింది ఇది. ఇంకా చాలా ఫోన్లు అయితే ఉన్నాయి, వీటన్ని నేను తీసేసాను. అంత బాగా అనిపించలా, 25-30 మధ్యలో అంత ప్రైస్ వర్త్ అనిపించలా, అందుకే వాటిని పక్కా పెట్టేశాను నేను. వాటి గురించి కూడా మీకు చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన వరకు అయితే కొద్దిగా బెటర్ ఫోన్స్. దీన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి, మీరు ఏ పని ఎక్కువ చేస్తారు దాని ప్రకారం మీరు ఒక ఫోన్ ని చూస్ చేసుకోండి వీటిలో. ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలు కదా, అప్పటికి సెలవు, బాయ్.